కొంచెం స్పైసీగా మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత రుచితో పాటు ఖచ్చితంగా అందరూ కూడా ట్రై చేయాల్సిన రెసిపీ ఈ చికెన్ సుక్క. మరి లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. చికెన్ సుక్క కోసం ముందుగా ఒక కడాయి లేదా ఫ్రైయింగ్ ప్యాన్లో ఒక స్పూన్ వరకు ధనియాలని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూడొచ్చు, చిన్న దాల్చిన చెక్కతో పాటు 4-5 లవంగాలు, సగం స్పూను మిరియాలు, సగం స్పూను మెంతులతో పాటు 2 మాత్రమే ఇలాచీలని వేసుకొని జస్ట్ 1 నిమిషం పాటు రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఇప్పుడు సగం స్పూన్ వరకు జీలకర్రతో పాటు కొంచెం కొబ్బరి, 5-6 ఎండుమిరపకాయలని కూడా వేసుకొని బాగా కలుపుతూ ఇంకొంచెం సేపు రోస్ట్ చేసుకోవాలి. మంచి ఫ్లేవర్తో పాటు మంచి స్మెల్ అనేది వస్తుంది. సో లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ మాడిపోకుండా మంచిగా రోస్ట్ చేసుకున్న తర్వాత, వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పొడి అనేది చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక హాఫ్ కప్ వరకు నూనెతో పాటు 2-3 స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేడి చేసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఈ విధంగా పీసెస్ కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డలని లైట్గా పచ్చివాసన పోయి కొంచెం రంగు మారేంత వరకు మనం వేయించుకోవాలి. ఇప్పుడు మీరు చూడొచ్చు, లైట్గా పచ్చివాసన పోయి కొంచెం రంగు మారిన తర్వాత ఈ స్టేజ్లో ఒక రెబ్బ కరివేపాకుతో పాటు 7-8 వరకు పచ్చిమిరపకాయలు చీల్చినవి ఇందులో యాడ్ చేస్తున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం సేపు లైట్ గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత ఇప్పుడు మీరు చూడొచ్చు, లైట్గా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలిపి ఆ ఫ్లేవర్ అంతా కూడా ఆనియన్స్కి పట్టే విధంగా మంచి ఫ్లేవర్ అనేది బయటికి రిలీజ్ అయ్యేంత వరకు మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీరు చూడొచ్చు, 1 నిమిషం తర్వాత సగం స్పూను పసుపుతో పాటు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు లేదా 1.5 స్పూన్ వరకు ఉప్పుని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ పసుపు అదంతా కూడా ఆనియన్స్కి బాగా పట్టే విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందే వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. నేను 1 kg వరకు చికెన్ పీసెస్ విత్ బోన్ని యాడ్ చేస్తున్నాను. ఇందులో చికెన్ పీసెస్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మూత అనేది పెట్టేసుకొని ఒక 5-7 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. లేదా అందులో నుంచి లైట్గా వాటర్ అనేది రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు గమనించవచ్చు, చికెన్ నుంచి వాటర్ అనేది లైట్గా రిలీజ్ అయిన తర్వాత ఒక 7 నిమిషాల తర్వాత ముందే మనం పొడి చేసి పెట్టుకున్న చికెన్ సుక్క మసాలాని ఇందులో యాడ్ చేసుకోవాలి. మొత్తం కూడా చికెన్ సుక్క మసాలా కూడా యాడ్ చేసుకున్న తర్వాత చికెన్కి బాగా కోట్ అయ్యే విధంగా ఈ మసాలా అంతా కూడా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇంకొకసారి మళ్ళీ మూత అనేది పెట్టేసుకొని 10-15 నిమిషాల వరకు బాగా ఉడకనివ్వాలి. చికెన్ పీసెస్ అంతా కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒక 2-3 సార్లు. చికెన్ సుక్క ఎప్పుడు కూడా మీరు ప్రిపేర్ చేస్తున్నప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ కంటే కూడా ఐదంది ఉండే విధంగా చూసుకోండి. దీనివల్ల రుచి అనేది మరింత పెరుగుతుంది. మధ్య మధ్యలో కలుపుతున్నప్పుడు చికెన్ అనేది అంటుకుంటూ ఉంటుంది. ఆ అంటుకున్నది కూడా గీకి కలిపితేనే చికెన్ సుక్క యొక్క రుచి అనేది మరింత పెరుగుతుంది. ఇప్పుడు మీరు గమనించవచ్చు, కొంచెం మెల్లిమెల్లిగా డ్రై అనేది అవుతుందన్నమాట. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు 1 స్పూన్ వరకు గరం మసాలా పొడి యాడ్ చేసుకోవాలి. గరం మసాలా పొడి అనేది ఆప్షనల్. దీనివల్ల మరింత రుచి అనేది పెరుగుతుంది. కొంచెం ఘాటు ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. గరం మసాలా పొడితో పాటు ఒక కట్ట కొత్తిమీర కూడా చల్లుకొని బాగా ఇంకొకసారి కలిపిన తర్వాత 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా, ఫ్లేవర్ఫుల్గా ఉండే, స్పైసీగా ఉండే చికెన్ సుక్క రెడీ అయిపోతుంది. ఇది ఇవాల్టి వీడియో. వీడియోని కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి. నచ్చితే కనుక కంటెంట్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.